సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే, ఏళ్ళనాడు శని నడుస్తుంది, కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. ఛాన్స్ చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా సాకారం అవుతుంది. మీరు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం అవకాశాన్ని పూర్తిగా నిలిపేసేస్తుంది. 2 రకాలుగా మీరే ఉన్నారు. గురుడు 3వ స్థానంలో, శని జన్మంలోను, రాహు 1లోను, కేతు 7లోను, కుజుడు 5లోనూ ఉన్నారు. ఈ నెలలో మీ ధైర్యం, ఎఫర్ట్స్ మీ యొక్క దృష్టిని మార్చే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగంలో కెరీర్లో కొత్త అవకాశాలు, ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ చేంజెస్, ఆన్సైట్ చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో బట్ స్టడీ ప్రోగ్రెస్ ఉంటుంది. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు పోకండి. దానివల్ల మీ ఉద్యోగమే మీరు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్త. జాబ్ చేంజ్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోకండి, కాస్త వెయిట్ చేయండి. మే 16 తర్వాత కెరీర్లో స్ట్రాంగ్ మూవ్మెంట్స్ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో కొత్త ఐడియాస్ వస్తాయి. గురు భగవానుడి యొక్క యోగంతో ప్రాఫిట్ స్లోగా ఉన్నా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మార్కెటింగ్ వల్ల గ్రోత్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా హైర్ చేసుకొని వ్యాపారం పెంచుకోండి. మీ క్రియేటివిటీ మీ యొక్క వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఇంకా షేర్ మార్కెట్లో కొంచెం మోడరేట్ గెయిన్స్ అని చెప్పొచ్చు. రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్ ని ఇస్తుందని కూడా మీకు చెప్పొచ్చు. తొందరపడి నిర్ణయాల వల్ల లాస్ అయ్యే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి. కాస్త 52 వీక్స్ అప్ అండ్ డౌన్స్ అని చూసుకొని ఆ యొక్క కంపెనీ యొక్క స్టాండిటీ ఎలా ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. రియల్ ఎస్టేట్ వచ్చేప్పటికి ప్రాపర్టీ డీల్స్ మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చు. మీ యొక్క ఇంటిని ఏమన్నా రిపేర్ చేసుకోవడం, వాస్తు చేసుకోవడం, కొత్త ఇంటికి పర్మిషన్స్ అప్లై చేసుకోవడము ప్రభుత్వం నుంచి, అవన్నీ కూడా ప్రయత్నం చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఓపెన్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఇంకా విదేశీ అవకాశంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో అబ్రాడ్ జాబ్స్, అబ్రాడ్ విద్య కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తుంది. అద్భుతం. ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో మంచి రికగ్నిషన్ వస్తుంది. ఇంకా కళాకారులకి, సినిమా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్ లో మంచి సక్సెస్ కనబడుతుంది. బాగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. కుటుంబ బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కాస్త వైరం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. మ్యారీడ్ లైఫ్ లో డిస్టెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన వాళ్ళు ఉంటారు చాలా మంది. కూర్చొని కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేయండి, ఇది మంచిది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కాదు, కాబట్టి కొంచెం మాట్లాడండి. విద్యార్థులకి సడన్ గా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ రీసెర్చ్ ఫీల్డ్ లో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ ని పెంచుకుంటూ పోండి. ఆరోగ్యం పరంగా స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాస్త గాసిప్స్ ఎక్కువ మాట్లాడతారండి. మీరు మనుషులు లేనప్పుడు వెనక ఎక్కువ మాట్లాడతారు, అది కొంచెం తగ్గించండి. ఎందుకంటే క్షణచిత్తం క్షణమాయం అంటారు చూసారా, అలాంటి భావనలో ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పవచ్చు. అన్నదమ్ములతో కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే మంచిది. హెల్త్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. నీటి సంబంధించినటువంటి సమస్యలు అవకాశం ఉంటుంది. ఇంటేకింగ్ ఆఫ్ వాటర్ తక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకోండి. చలివేంద్రాలు లాంటిది ఏర్పాటు చేయండి. స్ట్రెస్ ని, ఎమోషనల్లీ ఇన్బ్యాలెన్స్ చేయండి. కొంచెం బాగా చేసుకుంటే బాగుంటుంది. వ్యవసాయదారులకి మంచి అవకాశాలని చెప్పొచ్చు. కోర్టు కేసు ఏమైనా ఉంటే సాధిస్తారు, మంచిది. ఈ నెల చేయవలసిన పరిహారాలు ఏమంటే, గురు భగవాన్ని ప్రార్థన చేయండి, ఆచార్యుని నమస్కారం చేసుకోండి, పసుపు పూలతో అర్చన చేయండి, ఓం నమో నారాయణాయ అనే 108 సార్లు చేయండి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. 16 గురువారాల్లో పసుపు వస్త్రాన్ని దేవుడికి ఇస్తే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఈ మే నెల అవకాశాలు, మార్పులు, భావోద్వేగాలు కలిసి ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం మీదే అని కూడా చెప్పచ్చు.
విజయోస్తు. మీ యొక్క ఇది అన్ని రాశులకి కింద వేయాలండి, ఎంటర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క రాశి ఫలితాలను చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారిగా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్ కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయం దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహలు కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా? గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశం ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్స్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేట్ గా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం పోసినట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం, ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్
పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది. కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారం వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి, చండి సప్తసతి పాలన చేయండి, లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి, పేదలకు చెప్పులు లాంటివి ఇవ్వండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయిన సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.